ప్రేక్షక మహాశయులకు మరియు వీక్షక మహాశయులకు నా నమస్సుమాంజలి. ఈరోజు మీ అందరి ముందుకు ఒక కవితతో వచ్చాను. కానీ నా ఈ కవిత కాస్త క్లిష్టంగా భిన్నంగా ఉంటుంది. నేను ఇప్పటి వరకు విన్న, వీక్షించిన, చదివిన కవులందరి కవితలు వారి భాష మరియు పరిభాష చాలా వ్యత్యాసంగా ఉంటుంది. ఆ వ్యత్యాసాన్ని విశ్లేషించిన నాకు చిన్నతనంలోనే కవిగా మారడానికి స్ఫూర్తి అయింది. భాషకు పరిభాషకు ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించే నా యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీకోసం. ఈ మధ్య కాలంలో వచ్చిన పుష్ప చిత్రాన్ని మీ అందరూ వీక్షించే ఉంటారు. అందులో చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక సంభాషణ తెగ్గేదేలే. అఖండ భారతదేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొట్లాటైనా, గొడవైనా, తెగింపైనా ప్రతి ఒక్కరి నోట వచ్చే పదం తెగ్గేదేలే. ఈ వాక్యం ఎంత ప్రసిద్ధి చెందిందో గ్రహించిన నాకు దీన్ని విశ్లేషిస్తున్నప్పుడు ఒక చిన్న కథ గుర్తుకు వచ్చింది. ఆ కథ పూర్వకాలం శ్రీకృష్ణదేవరాయలు గారు కటకం అనే రాజ్యం మీద యుద్ధానికి వెళుతూ శకునం గురించి చూస్తుండగా ఒక రజకుడు తన బిడ్డని పడుకోబెడుతూ ఇట్లు అన్నాడు: కొండవీడు మందేరా, కొండవీడు మందేరా, కొండపల్లి మందేరా, కాదను వాడుంటే కటకం దాకా మందేరా అని చాలా భావోద్వేగంగా ఆ రజకుడు అన్న మాటలు విన్న శ్రీకృష్ణదేవరాయలు అఖండ సైన్యంతో కటకం మీద దండెత్తి మన తెలుగువారి జెండాని అక్కడ స్థాపించాడు. తగ్గేదేలే అన్న వాక్యానికి ఉత్తేజభరితమైన వారందరినీ చూసినప్పుడు నాకు కలిగే విశ్లేషణ ఈ శ్రీకృష్ణదేవరాయల కథలోని వాక్యం లాంటిదే. ఇక మరి నా ఈ క్లిష్టమైన కవితలోకి వెళ్ళిపోదామా? డైరెక్టర్ గారు రెడీయా? నిష్క్రమిస్తున్నా. కంగారు పడకండి, నేను ఎక్కడికి నిష్క్రమించడం లేదు, ఎక్కడికి పోవటం లేదు. ముందే చెప్పాను కదా, నా భాష పరిభాషకు మధ్య వ్యత్యాసాన్ని కాస్త గ్రహించండి. ఈ కవిత పూర్తయిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది. నిష్క్రమిస్తున్నా, అవిశ్రాంత జీవన చక్రం నుంచి అనంత విశ్వంలోకి కవిగా పరివ్యాపిస్తున్నా. పోరాట యోధునిగానో ఉద్యమకారికుడిగానో అస్తమించలేదు కానీ నీలో రగిలే ప్రకంపనల భావాలకు బావుటాని నేను. చరిత్ర పుటల్లో చరిత్రకారునిగా ఎదగలేదు కానీ అనుభవాల విజ్ఞాన నిఘంటువు నేను. నా కలం నుంచి గలం నుంచి విరబూసిన ప్రతి అక్షరం, ప్రతి కవిత మీలోకి ఆవాహన చేసుకోండి. మీలో కలిగే అనుభూతులతో కవిగా నేను ప్రభవిస్తాను. ప్రేమకు పరిభాషనై, మీ బాధలకు ఓదార్పునై, భక్తికి మార్గాన్నై, పోరాట యోధుల గలాన్నై, నవతరానికి నవశకాన్నై, యువతరానికి హేతువునై, తెలుగు కవితా సంపుటిలో ఒక పుస్తకాన్నై, కావ్యమాలికల గ్రంథాన్నై. నిష్క్రమిస్తుంది నా జీవన శైలి నుంచే గాని కవిగా నా బాధ్యత నుంచి కాదు. మీ ఆప్యాయతలు, ఆదరణ ఉండాలే కానీ మరో 6 దశాబ్దాలు కవిగా ఈ గడ్డ మీద నిలబడి ఉంటాను. నా ఈ కవిత మిమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచిందని మరియు ఆనందపరిచిందని భావిస్తున్నాను. కవితా ప్రపంచంలో విహరించే ప్రతి ఒక్క కవికి నా ఈ కవిత అంకితం. చివరిగా ప్రేక్షక మహాశయులకు మరియు వీక్షక మహాశయులకు నా ఒక్క చిన్న విన్నపం. ఈ కవిత నచ్చిన ప్రతి ఒక్కరూ మీ యొక్క అభిప్రాయాలను మరియు సలహాలను మాతో పంచుకోగలరని భావిస్తున్నాను.